సంసిద్ధత పాఠాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి రెండో రోజు మనకు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఇచ్చారు కదా. అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. అల్ప ప్రాణాక్షరాలు అంటే కొంచెం తేలికగా పలికే అక్షరాలను మనం అల్ప ప్రాణాక్షరాలని, కొంచెం ఎక్కువ ఊపిరి పీలుస్తూ ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలని అంటాము. ఇక్కడ చూడండి, వర్ణమాల చార్ట్ ఉంది కదా, ఇందులో క చ ట త ప గ జ డ ద బ ఇలా తేలికగా పలికే అక్షరాలను మనం అల్ప ప్రాణాక్షరాలని, అలా కాకుండా ఖ ఛ హ హ ఫ ఘ ఝ ఢ ధ భ ఇలా కొంచెం ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటాము. మహాప్రాణాక్షరాలను మీరు గమనించండి, అన్నిటికీ కింద చిన్న గీత ఉంది కదా, దీన్ని జడ్డ అంటారు. ఠాకు కూడా ఇంత ముందు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఈ వరుస మహాప్రాణాక్షరాలు. ఇప్పుడు రైలు ఆట ఇచ్చారు చూడండి, ఆటను ఎలా ఆడాలో. అల్ప ప్రాణాక్షరాలను మహాప్రాణాక్షరాలను కార్డులపై రాసి విద్యార్థులకు ఇవ్వవలెను. పిల్లలు ఆ కార్డులను పట్టుకొని రైలులా కదులుతూ ఉంటారు. ఉపాధ్యాయుడు ఒక చోట నిలబడి ఏ అక్షరాన్ని చెప్తే ఆ అక్షరాన్ని పట్టుకున్న విద్యార్థి ఉపాధ్యాయుడి వద్ద ఆగవలెను. ఈ విధంగా ఆటను ఆడాలి. తర్వాత కృత్యం, కింది పదాలను చదవండి, చిత్రాలతో జతపరచండి. ముందు పదాలు చదువుదాం. ఖరం, ఝషం, కమఠం, పింఛం, భవనం, ఫలం, ఢంకా, మేఘం, రథం, ధనం. ఇప్పుడు ఖరం, ఖరం అంటే గాడిద. ఝషం, ఝషం అంటే చేప. కమఠం, కమఠం అంటే తాబేలు. పింఛం, భవనం. తర్వాత ఫలం, ఢంకా, మేఘం, రథం, ధనం. కింది మహాప్రాణాక్షరాల పదాలను వాక్యాలను చదవండి. ఏనుగు ఘీంకారం, నెమలి పింఛం, దేవుని రథం, కమఠం నీటిలో ఈదుతుంది, రాజభవనం, మేఘమాల, ఝషం ఘటం నిండా నీరు ఉంది. తర్వాత సాధన పత్రం చూడండి, చదవటము, వ్యక్తపరచటము. కింది మహాప్రాణాక్షరాలను అక్షరమాల పటంలో గుర్తించి చదవండి అంటున్నారు కదా. ఇక్కడ మనకు అక్షరమాల పటం ఇచ్చారు. ఇక్కడ ఖ, భ, ఘ, ఛ, ఫ, ధ, ఝ, ఠ, ఢ ఈ అక్షరాలను ఈ అక్షరమాల పటంలో గుర్తించండి. 2, కింది పదాలను చదవండి, మహాప్రాణాక్షరాలకు గీత గీయండి. ఇక్కడ చూడండి, కమఠం, ఇందులో మహాప్రాణాక్షరము ఠ. మేఘం, ఇందులో మహాప్రాణాక్షరము ఘ. ఝషం, ఝ. ధనం, ధ. ఫణి, ఫ. కథ, థ. ఖరం, ఖ. భరణం, భ. పింఛం, ఛ. ఢమఢమ, ఢమఢమలో 2 మహాప్రాణాక్షరాలు ఉన్నాయి, ఢ, ఢ. తర్వాత రాయడం, కింది పదాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. అల, ఊడ, గద, ఆట, మంట. ఈ పదాలను ఇక్కడ సరైన చోట రాయాలి. సముద్రంలో ఎగసి పడేది ఏమిటి? అలా. ఇక్కడ అలా రాయండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి? ఆట. చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏది? మంట. మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది? ఊడ. ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం పేరేమిటి? గద.
క్రింది వాటిలో మహాప్రాణాక్షరాలతో ఉన్న పదాన్ని గుర్తించండి. ఇక్కడ ఒకటో ప్రశ్న చూడండి. కంచం, లంచం, పింఛం, మంచం. ఇందులో మహాప్రాణాక్షరంతో ఉన్న పదం పింఛం, కాబట్టి ఇక్కడ ఈ రాయండి. 2 భవనం, బడి, బండి, బంక. ఇందులో మహాప్రాణాక్షరంతో ఉన్న పదం భవనం. భా మహాప్రాణాక్షరం కదా, కాబట్టి ఇక్కడ ఆ రాయండి. తర్వాత చూడండి, ఠ అనే మహాప్రాణాక్షరంతో ఉన్న పదాన్ని రాయండి. కమఠం. తర్వాత ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే ఈరోజు జరిగిన పాఠంలో నుండి ఉపాధ్యాయులు కొన్ని పదాలు చెప్తారు, వాటిని మీరు రాయాలి. ఉదాహరణకు నేను కొన్ని ఇచ్చాను, మీరు మాత్రం మీ ఉపాధ్యాయుడు చెప్పే పదాలను మాత్రం అక్కడ రాయండి.